అమలాపురంలో గెలిచేది వైసీపీనేనని మంత్రి విశ్వరూప్ ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ను ప్రజలను మోసం చేసేందుకు అమలు కాని హామీలు కాని ఇస్తున్నారని విమర్శించారాయన. సంక్షేమ పాలన అందించిన వైసీపీకే ప్రజల మద్దతు ఉంటుందని చెబుతున్న అమలాపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మంత్రి పీనేపి విశ్వరూప్తో మా ప్రతినిధి గణేష్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ తేదీ దగ్గర పడుతుంది. ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అమలాపురం సిటీ నియోజకవర్గం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారబోతోంది. ఇప్పటికే అభ్యర్థులు హోరాహోరీగా ఎన్నికల ప్రచారంలోకి వెళ్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇదే క్రమంలో మనతో పాటు మంత్రి విశ్వరూప్ ఉన్నారు. ఈ ఎన్నికలను ఎట్లా చూస్తున్నారు, ప్రస్తుత పరిణామాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు. 2 సార్లు ఆల్రెడీ మీరు అమలాపురంలో గెలిచారు, 3వసారి కూడా పోటీలో ఉన్నారు. ఎలా ఉంటుంది అనుకుంటున్నారు ఈ ఎన్నికలు అనేది? తప్పనిసరిగా హ్యాట్రిక్ కొట్టబోతున్న అమలాపురంలో. అమలాపురం ప్రజలకు తెలుసు విశ్వరూప్ క్యారెక్టర్ ఏంటి, విశ్వరూప్ యొక్క మంచితనం గురించి అమలాపురం ప్రజలంతా తెలుసు. కాబట్టి విజ్ఞులైనటువంటి అమలాపురం ప్రజలంతా కూడా తప్పనిసరిగా విశ్వరూప్ని ఆదరిస్తారన్న పూర్తి విశ్వాసం నాకుంది. ఈవేళ ఇప్పటికే దాదాపు 25 రోజులుగా ప్రచారంలో పాల్గొంటున్నాం. మా నాయకుడి యొక్క సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నాయి. ఈవేళ ఏ గడపకి తొక్కినా, ఏ మహిళని కదిలించినా జగన్మోహన్ రెడ్డి వల్ల మేము లబ్ధి పొందాం. కాబట్టి తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేస్తామని చెప్తున్నారు. అదేవిధంగా ఇద్దరు అభ్యర్థుల్ని సరిపోల్చుకుంటున్నారు. విశ్వరూప్, ఆనందరావు ఇద్దరు వ్యక్తుల మధ్య పోటీ. కాబట్టి ఇద్దరు వ్యక్తుల్లో ఎవరు ప్రజలతో మమేకమై ఉంటారో, ఎవరు ప్రజలకు మేలు చేస్తారో వాళ్ళనే గెలిపించారన్న వాళ్ళ లక్ష్యంతో ఈవేళ ప్రజలందరూ ఉన్నారు. ప్రజలు ఇప్పటికే ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉన్నారు. ఈవేళ తప్పనిసరిగా ప్రజలందరూ కూడా నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారన్న పూర్తి విశ్వాసం నాకు ఉంది. ఈవేళ నామినేషన్ దాఖలు చేశాను. రాబోయే 20 రోజుల్లో కూడా ప్రతి ఒక్కరిని కూడా కలిసి మా పార్టీ కోసం, నా కోసం ఓట్లు అభ్యర్థించి తప్పనిసరిగా గతంలో వచ్చిన మెజార్టీ కంటే కూడా ఎక్కువగా మెజార్టీతోటే అమలాపురం నియోజకవర్గాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని భావిస్తున్నాం. టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిగితో వస్తున్నాయి. మేమే గెలుస్తామనేది నాయకులు, మీ ప్రత్యర్థులు చెప్తూ ఉన్నారు కదా. పార్టీలు కలిసినంత మాత్రాన, కూటములు ఏర్పడినంత మాత్రాన ప్రజల్లో కూడా కూటమిగా ఏర్పడతారన్న విశ్వాసం ఈవేళ ప్రజల్లో లేదు. కేవలం పార్టీలు కలిసే కూటములుగా ఏర్పడ్డాయి గెలుపు కోసం, అంతే తప్ప వాళ్ళ మీద ప్రజలకు విశ్వాసం లేదు. ఈవేళ దాదాపు 2,15,000 ఓటర్లు ఉన్నటువంటి అమలాపురం నియోజకవర్గంలో కేవలం 15,000 మాత్రమే ఈవేళ వివిధ పార్టీల కార్యకర్తలుగా ఉంటారు. మిగిలిన 2 లక్షల ఓటర్లు సామాన్య ఓటర్లు. వాళ్ళు డిసైడ్ చేస్తారు ఎవరు నెగ్గుతారన్నది. ఈవేళ పార్టీలు కలిసినంత మాత్రాన ఓట్స్ కూడా కలిసిపోతాయన్నది ఎక్కడ కూడా లేదు. తప్పనిసరిగా రాజకీయాల్లో 1+1 2 అవ్వదు. తప్పనిసరిగా ఎన్ని కూటములు ఏర్పడినా, ఎన్ని పార్టీలు కలిసినా అంతిమ విజయం మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ అమలాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ మెయిన్ నాయకులంతా కూడా ఖాళీ అయిపోయారు. రాజాబాబు కానీ, డిఎంఆర్ శేఖర్ కానీ. వారు వెళ్ళిపోవడం, అది వైసీపీలోకి రావడం మీకు కలిసి వస్తుంది అనుకోవచ్చు. నాయకుల వల్ల కలిసి వస్తుందని నేను భావించను. కానీ తప్పనిసరిగా ఆ కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ, నేను చెప్తున్నాను కదా, అమలాపురంలో 2 వ్యక్తుల మధ్య పొడి జరుగుతుంది. 2 వ్యక్తుల వ్యక్తిత్వాన్ని చూసి ఓటేస్తారన్న పూర్తి విశ్వాసం మాకుంది. నాకు ప్రజల్లో ఆ సానుభూతి కానీ, ఆ మంచితనం కానీ నాకుంది. కాబట్టి తప్పనిసరిగా ప్రజలు నన్ను నమ్ముతారు, నాకు ఓటేస్తారన్న పూర్తి విశ్వాసం నాకుంది. ఇవాళ ప్రజల్లో నాకున్న పేరు కానీ, నాకున్న క్రెడిబిలిటీ కానీ, నాకున్నటువంటి విశ్వసనీయత కానీ నన్ను గెలుపు తీరానికి తీసుకెళ్తుందన్న పూర్తి విశ్వాసం నాకుంది. చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, పురంధేశ్వరి కానీ ఎక్కడికి వెళ్ళినా ఎన్నికల ప్రచారంలో కాపులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు, క్రిస్టియన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్న ఆరోపణలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అవి వైసీపీ కానీ మైనస్ అవుతాయి అనుకోవచ్చా? ఇవాళ క్రిస్టియన్స్ని వాళ్ళు కొత్తగా రెచ్చగొట్టవలసిన పని లేదు. క్రిస్టియన్ మైనారిటీస్ అన్న వాళ్ళు అభద్రతా భావం ఉన్నారు. ఇవాళ మోడీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ కూటమితో లింక్ చేసుకున్నటువంటి ఈ కూటమి, బీజేపీతో లింక్ పెట్టుకున్నటువంటి ఈ కూటమి మైనార్టీలను ఓట్లు అడిగే హక్కు కోల్పోయారని నేను భావిస్తున్నాను. ఈవేళ మణిపూర్ ఘటన కానీ, గోదరా ఘటన కానీ మైనార్టీలు ఎప్పటికీ మర్చిపోతారని ఎప్పుడు కూడా మనం అనుకోవడం పడలేదు. ప్రజల జ్ఞాపక శక్తి చాలా విజ్ఞులు. ఇటీవల జరిగినటువంటి మణిపూర్ ఊచకోత ఈవేళ క్రిస్టియన్ మైనార్టీల ఎవరో కూడా మర్చిపోతారని నేను అనుకోవట్లేదు. తప్పనిసరిగా క్రిస్టియన్ మైనార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే ఉంటారు. అదేవిధంగా కాపులు, వాళ్ళు కూడా విజ్ఞులు, వాళ్ళు కూడా విజ్ఞతతో ఓటేస్తారు. ఈవేళ సంక్షేమ పథకం అందుకున్న ప్రతి మహిళ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. డ్వాక్రా రుణమాఫీ పొందిన ప్రతి కాపు మహిళ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు. ఈవేళ
వృద్ధాప్య పెన్షన్ కానీ, వితంతు పెన్షన్ కానీ, వికలాంగుల పెన్షన్ కానీ 3,000 రూపాయలు అందుకున్న ప్రతి అభాగ్యుడు కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు. జగనన్న అమ్మఒడి ద్వారా లబ్ధి పొందిన ప్రతి ఒక్కరు కూడా, ప్రతి కాపు మహిళ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు. గత 14 నుంచి 19 వరకు ఒక్కటంటే ఒక్క ఇళ్ల పట్ట ఇవాళ తెలుగుదేశం పార్టీ ఇవాళ దాదాపు రాష్ట్రంలో 32 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం. ఇవాళ పెన్షన్ దాదాపు 3,000 అందుకున్నారు. భారతదేశంలోనే అత్యధిక మొత్తంలో పెన్షన్ ఇచ్చే రాష్ట్రం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారి హయాంలో 39 లక్షల మందికి పెన్షన్ ఇస్తే ఇవాళ రాష్ట్రంలో పెన్షన్ల సంఖ్య 66 లక్షల మంది. అంటే చిత్తశుద్ధితో ఉన్న ప్రభుత్వం మాది. ఈవేళ చిత్తశుద్ధితో పనిచేస్తున్న ప్రభుత్వం మాది. ఈవేళ పెన్షన్ 3,000 రావడానికి ప్రధాన కారణం అప్పుడు రాజశేఖర రెడ్డి గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈవేళ కేవలం అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా బెనిఫిట్స్ చేయాలి, శాచ్యురేషన్ అనే కాన్సెప్ట్ తీసుకుంటుంది రాజశేఖర రెడ్డి గారు. దాన్ని 4 అడుగులు ముందుకు తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అర్హత ఉన్న ఏ ఒక్కరు కూడా ఈ యొక్క సంక్షేమ పథకాలు నిరాకరించడానికి వీలు లేదు. వాళ్ళు ఏ పార్టీ అయినా, ఆఖరికి మాకు ఓటు వేయకపోయినా పర్లేదు, అర్హత ఉంటే సంక్షేమ పథకాలు అందరం లక్ష్యంతో పనిచేస్తున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి. మీరు ఆల్రెడీ నవరత్నాలు ఇంప్లిమెంట్ చేశారు, ప్రజల్లోకి అదే అంశాలతో వెళ్తున్నారు. అయితే బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ పేరుతో చంద్రబాబు కూటమి నాయకులు వెళ్తున్నారు. మరి ఆ పథకాలను ఎట్లా చూడొచ్చు? బాబు షూరిటీ గురించి 2014 నుంచి 19 వరకు కూడా బాబు విశ్వసనీయత ఎంతో ప్రజలు గమనించారు. డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చెప్పి దాదాపు 79 లక్షల మంది మహిళల్ని నెట్ట నిలువున మోసం చేశాడు చంద్రబాబు నాయుడు గారు. అది ఆ మహిళలు ఇంకా మర్చిపోలేదు. అదేవిధంగా ఇంటికో ఉద్యోగం చెప్పాడు, మోసం చేశాడు. నిరుద్యోగ భృతి అన్నాడు, మోసం చేశాడు. ఫీజు రియంబర్స్మెంట్ అన్నాడు, 30% కుదించాడు. ఇంకా ఏదేయో చెప్పాడు. ఎన్ని వాగ్దానం చేసినాడో ఒక్కటంటే ఒక వాగ్దానం కూడా నెరవేర్చలేదు చంద్రబాబు నాయుడు గారు. అటువంటి పరిస్థితిలో అటువంటి నాయకుడు మళ్ళీ వాగ్దానాలు చేస్తే ప్రజలు నమ్మేస్తారు, ప్రజలంతా తెలుగు తక్కువ అనుకున్నది చాలా. మోడీ గ్యారంటీతో కూటమి అధికారంలోకి వస్తే జగన్ గారిని ఒక ప్రత్యేక జైల్లో పెడతామని చెప్పి పవన్ కళ్యాణ్ రీసెంట్గా వ్యాఖ్య చేశారు. వాళ్ళు పగటకళ్ళకి అంటున్నారు. కనీసం 50 సీట్లు కూడా తీసుకోలేని నాయకుడు ఈవేళ మోడీ గ్యారంటీ గురించి వేరే గురించి చెప్పడం అన్నది, జగన్మోహన్ రెడ్డిని ప్రత్యేక జైల్లో పెట్టడం అన్నది, అది వారి యొక్క విజ్ఞతకు వదిలిపెడుతున్నాను. తప్పనిసరిగా ఏ కూటమైనా సరే ఆంధ్రప్రదేశ్లో మాత్రం మోడీ మాయాజాలం కూడా ఎక్కడ పనిచేసే అవకాశం లేదు. కేవలం 6 సీట్ల కోసం వాళ్ళు వీళ్ళ కూటమిలో చేరారు. వీళ్ళు బలవంతం మీద వాళ్ళ కూటమిలో చేరారు. ఆ స్థానికంగా ఉన్నటువంటి బీజేపీ నాయకుల యొక్క సీట్ల కోసం వీళ్ళు కూటమి కట్టారు తప్ప ఆ కూటమికి ఒక శాంటిటీ అనేది ఏమీ లేదు. ఆ కూటమికి ఒక ప్రత్యేక ప్రాతిపదిక లేదు. కాబట్టి ఆ కూటమి విజయవంతం అవుతుందని మేము అనుకోవట్లేదు. ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ వస్తుందన్న నమ్మకంలో వాళ్ళు ఉన్నారు కదా. ఎట్టి పరిస్థితుల్లో ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ ఇక్కడ రాదు. ఇక్కడ ఇప్పుడు కూడా సింగిల్ ఇంజిన్ సర్కారే, అది జగన్మోహన్ రెడ్డి సర్కారే కొనసాగుతుంది. ఫైనల్గా జూన్ 4వ తేదీన అమలాపురం రిజల్ట్ ఎట్లా ఉంటుంది? దాదాపు గతంలో వచ్చినటువంటి మెజార్టీని మించి రికార్డు స్థాయి మెజార్టీతో అమలాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. నా కార్యకర్తలు, నా నాయకులు, నా అభిమానుల యొక్క వారందరి యొక్క అభిమానంతో, వారందరి యొక్క కృషితో అమలాపురం నియోజకవర్గాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మనం చూస్తున్నాం, చాలా కాన్ఫిడెన్స్గా కనిపిస్తున్నారు విశ్వరూప్ గారు. ఎందుకంటే ప్రజల్లో వెళ్తూ ఉన్నారు 25 రోజుల నుంచి. ఖచ్చితంగా అమలాపురం ఓటర్లు మా వైపే ఉన్నారు. కూటమి వైపు ఉన్నప్పటికీ కూడా ప్రజలు ఎవరైతే ఉంటారో వారు కూటమి వైపు లేరు అని చెప్పి విశ్వరూప్ చెప్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం కదా, అమలాపురం అంటేనే హాట్ టాపిక్. ఎందుకంటే కోనసీమ జిల్లాలో ఇక్కడ అల్లర్లు జరిగినటువంటి సందర్భం కనిపించింది. ఈ క్రమంలో ఇక్కడ జరగబోయేటువంటి ఎన్నిక చాలా ముఖ్యమని చెప్పాలి ఈ ఫలితాల రోజున. ఇదే క్రమంలో 3వసారి నేను యాట్రిక్ విజయాన్ని అమలాపురంలో నమోదు చేస్తానని చెప్పి ఘంటాపదంగా విశ్వరూప్ చెప్తున్నారు. ఫలితాలు ఎలా ఉంటాయనేది మరి చూద్దాం. కేవలం తిరుమలతో గణేష్ న్యూస్, అమలాపురం నియోజకవర్గం నుంచి.